హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 130 భాగాల లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు వేదాగ్ని పార్ట్ 131. రుద్ర అటు చూసి స్టన్ అయిపోయాడు. మహని వదిలి చైతు బ్రదర్ దగ్గరికి వెళ్ళాడు. వాడు చచ్చి చాలాసేపు అయింది. రుద్ర ఒక్కసారిగా హో గాడ్ అంటూ తల పట్టుకున్నాడు. అక్కడ ప్రస్తుత సిచ్యువేషన్, మహా ఉన్న పరిస్థితి, చైతు బ్రదర్ని చంపేసినందుకు మహా తనకు దూరం అవటం పక్కా అనుకొని వెంటనే వేద్కి ఫోన్ చేసి అక్కడ జరిగింది మొత్తం వేద్ చెప్పాడు. వేద్ ఒక్కసారిగా సోఫాలో కుప్ప కూలిపోయాడు. వేద్ రుద్రతో మహాని సేవ్ చేయాలి. లిటిల్ మహా లేకుండా ఉండలేడు. వాడిని మనం ఎంత ప్యాంపర్ చేసినా డేలో ఒక్కసారైనా మహా కనిపించాలి. అయినా మహని నీకు దగ్గర చెయ్యాలి అనుకున్నా కానీ శాశ్వతంగా దూరం చేయాలి అనుకోవటం లేదు. అక్కడికి ఒక టీంని పంపిస్తా. అక్కడ ఏదో ఒక ఘర్షణతో చైతు బ్రదర్ మన టీం సభ్యుల్లో ఒకరి చేతుల్లో పోయాడు అని క్రియేట్ చేస్తారా అన్నాడు. రుద్ర, డాడీ మీరు చెయ్యాలి అనుకుంది చాలా రాంగ్. ఎందుకంటే ఈ పార్టీలో అందరూ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మాత్రమే. వీళ్ళందరికీ ఎవరు శత్రువులు ఉన్నారు అని ఒక్కొక్కరిని గ్యాదర్ చేస్తే అందులో నా పేరు, ఇమ్యూనిటీ బూస్టర్ క్రియేటర్ అయిన మమ్మీ పేరు, మమ్మీతో పాటు మీ పేరు సింపుల్గా బయటికి వచ్చేస్తుంది. తర్వాత నేనెవరో అని అందరికీ ఫోకస్ అయిపోతాను. మీరు చెప్పిన ప్లాన్లో మహా సేవ్ అవుతుంది కానీ మన ఫ్యామిలీ ఫోకస్ అవుతుంది. అందుకని నేను ఒక ప్లాన్ చెప్తాను. నేను మహాను సేవ్ చేస్తా. నేను చెప్పిన ప్లాన్ ప్రకారం అందరూ ఉండండి. నాకు ఇక్కడ దగ్గరలో మన వాళ్ళు ఎవరు అందుబాటులో ఉన్నారో ఇమీడియట్లుగా నన్ను కాంటాక్ట్ అవ్వమనండి అనగానే, వేద్, భగవాన్ ఫ్యామిలీని మీ దగ్గరికి పంపించాను. లిటిల్ని మహాని అబ్జర్వ్ చెయ్యమని. ద్రోణా బాబాయ్ ఉంటే ఇంత జరగకపోయేది. వాడిని నేనే పిలిపించాను అనేసి భగవాన్ని పంపించాను. నీ దగ్గరికి 5 minutesలో వస్తాడు అని ఫోన్ పెట్టేసి భగవాన్ని రుద్ర దగ్గరికి వెళ్ళమన్నాడు. భగవాన్ వెంటనే రుద్రకి ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో రుద్ర ఎదురుగా ఉన్నాడు. రుద్ర భగవాన్తో ఆ బాడీని ఏం చేయాలో జాగ్రత్తగా చెప్పాడు. భగవాన్ చతుర్మయ్ బ్రదర్ని తీసుకుని ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయాడు. చతుర్మయ్ బ్రదర్ ఫోన్ని రుద్ర తీసుకుని రుద్ర తన బ్లజర్ని మహకి ఇస్తూ ఆమె లాంగ్ ఫ్రాక్ని మొత్తం వాటర్ లేకుండా పిండేసి ఆమె హ్యాండ్స్ బ్లజర్ పాకెట్లో పెట్టి అక్కడ ఎవ్వరికీ కనిపించకుండా చాలా జాగ్రత్తగా కారు వరకు తీసుకొని వచ్చాడు. చతుర్మయ్ రుద్రాని చూసింది. పరుగున వస్తుంటే మహా హెయిర్ లీవ్ చేసింది కదా. రుద్ర పెట్టిన స్టెప్స్ కూడా వాటర్లో తడిసినప్పుడు మొత్తం తీశాడు కదా. ఆ హెయిర్ మొత్తం ఆమె ముఖంపై వేశాడు. మత్తులో ఉన్న మహని కాస్త వంచేసి మెల్లిగా కార్ డోర్ తీసి కూర్చోబెట్టి డోర్ గట్టిగా వేసి నవ్వుతూ చతుర్మయిని చూస్తూ, ఏంటి చైతు అని ఆమె దగ్గరికి వెళ్ళాడు. చతుర్మయ్, నీకోసం చాలా వెతుకుతున్నా. ఎటు వెళ్ళావు? మా డాడీ ఈరోజు చాలా మంచి రోజు, నీ బర్త్డే కదా, మీరిద్దరు ఒకరికొకరు అనుకుంటున్నారు, రింగ్స్ మార్చుకోండి అన్నారు. పార్టీలో 60% వెళ్ళిపోయారు. ఇక మనం ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. మనిద్దరం మమ్మీ డాడీ ముందు రింగ్స్ మార్చుకుందాము. ఈరోజు నా బర్త్డేకి నీకు గిఫ్ట్గా నా బాడీ అంటూ మన లైఫ్ కూడా స్టార్ట్ చేద్దాం రుద్ర అని హగ్ చేసుకుంది. రుద్ర, ఏ పిచ్చి, మనిద్దరి లైఫ్ చాలా బ్యూటిఫుల్గా స్టార్ట్ చేద్దాం, ఇలా కాదు అంటూ ముద్దు చేశాడు. చతుర్మయ్, లేదు రుద్ర, ఈరోజు నీ గిఫ్ట్ ఏంటో నాకు తెలియదు కానీ నా బర్త్డే గిఫ్ట్ మాత్రం అంటూ రుద్ర పెదవులు అందుకొని ముద్దిస్తూ, కోరికాంత ఏకాంతాన్ని ఇస్తాను అంటే ఏ మగవాడు వద్దు అనడు కదా అంటూ ఎవరు కార్లో అన్నది. రుద్ర, నేనిందాక జ్యూస్ తాగిన తర్వాత నా బాడీలో ఏదో తేడా కొట్టేసింది. ఆ టైంలో జోషిత కనిపించింది. తనతో వైల్డ్ రొమాన్స్, తాను అన్కండిషన్, తనకి ఏమైనా అవుతుందేమో అని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నా. వెంటనే వచ్చేస్తా. నువ్వు ఇస్తాను అన్నప్పుడు నేనెందుకు వదులుకుంటాను అని కొంటెగా అన్నాడు. చతుర్మయ్ పెదవులు నవ్వుతున్న మనసు రగిలిపోతుంది. రుద్రాకి ఆ డ్రగ్ ఇచ్చింది తనతో ఉంటాడు అని. ఈ జోషితాని పిలవకుండా ఉండాల్సింది. అయినా వాళ్ళిద్దరు ఎలాగూ గతంలో రిలేషన్లో ఉన్నారు కదా అని తనకు శాంతపడి, సరే త్వరగా వచ్చేయి, నీకోసం వెయిట్ చేస్తాను అన్నది. రుద్ర 10 minutesలో వచ్చేస్తా అంటూ అంటీ ముట్టని కిస్సు ఇచ్చి బాయ్ అని నవ్వుతూ చెప్పి కారు స్టార్ట్ చేసి అక్కడ 1 minute కూడా లేకుండా కారుని పరుగులు పెట్టించాడు. వెంటనే చతుర్మయ్ బ్రదర్ సెల్ నుంచి చతుర్మయ్కి మెసేజ్ పెట్టాడు.
చైతు, నేను మహని తీసుకుని ఎంజాయ్ చేయటానికి వెళ్తున్నాను. ఒక 1 వీక్ డాడీని ఏదో రకంగా మేనేజ్ చేయి ప్లీజ్ అని రిక్వెస్ట్ పెట్టాడు. చైతు, ఎదవా, నీ ప్లాన్ వర్కౌట్ అయింది, నా ప్లాన్ ఫెయిల్ అయింది అని మెసేజ్ చేసింది. చతుర్మయ్ బ్రదర్ మెసేజ్ చేస్తున్నట్టు రుద్రాని, నీ లైఫ్ లాంగ్ నీ పక్కనే ఉండేలా నేను చేస్తాను కదా, ప్లీజ్ 1 వీక్. నేను చాలామంది లేడీస్ని కలిశాను కానీ మహా లాంటి అమ్మాయి తగలేదు. వచ్చిన అవకాశాన్ని వదులుకోలేను, ప్లీజ్ బంగారం అంటూ మెసేజ్ పెడితే చతుర్మయ్ ఓకే అని స్మైల్ సింబల్ పెట్టి 1 వీక్ డిస్టర్బ్ చేయనులే అన్నది. అలా రుద్ర చతుర్మయ్ బ్రదర్ పార్టీ నుంచి మహాని తీసుకుని టూర్కి వెళ్ళిపోయాడు అని క్రియేట్ చేశాడు. కాస్త ఊపిరి పీల్చుకొని లిటిల్ని చూశాడు. వాడికి ఏం తెలుసు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. మహా ఎంత నిద్రపోదాము అన్నా ఆమె బాడీలో ఉన్న కోరికలు నిద్రపోనివ్వటం లేదు. బ్లడ్ చాలా లాస్ అయింది, ఓపిక లేదు. అయినా కానీ మనసు స్థిమితంగా లేక రుద్రాన్ని ఓవరగా చూస్తూ రుద్ర తొడపై చెయ్యి వేసింది. ఇంకేముంది, రుద్రాకి టెన్షన్ పోయి ఏదో స్టార్ట్ అయింది. కారు రన్ అవ్వను అంటుంది. మహాని చూస్తుంటే ఆమె సూదంటి చూపులు అతని గుండెల్లో గుచ్చేస్తున్నాయి. మహా పరిస్థితి ఏమిటి అనేది రుద్రాకి తెలుసు. తాను ప్రశాంతంగా కూడా నిద్రపోలేదు. బ్లడ్ లాస్ అయినందుకు భగవాన్ రుద్రాన్ని రీచ్ అయ్యేటప్పటికే చెప్పాడు మహాగా ట్రీట్మెంట్ కోసం ఏమేమి తేవాలి అని. తనకి ఇప్పుడు బ్లడ్ ఎక్కిచ్చే టైం కాదు. ఆ కట్ అయిన హ్యాండ్కి ట్రీట్మెంట్ చేశాడు. తను ఆల్రెడీ మత్తులో ఉంది, అందుకే మత్తు ఇంజెక్షన్ ఇవ్వలేదు. ఎందుకంటే తనకి ఇచ్చిన ఆమె బాడీలో ఉన్న కోరికలు తీరే వరకు ఆమెకు నిద్ర రాదు అని రుద్రాకి తెలుసు. మహని కనీసం ఫ్లాట్కి తీసుకువెళ్లేదాకా ఓపికగా ఉంటుందేమో అనుకున్నాడు. కానీ తనకి కాస్త హ్యాండ్ పెయిన్ రిలీఫ్గా అనిపించగానే పక్కన రుద్ర కనిపిస్తుంటే ఆమె మనసు ఆమె తనువు రెండు ఆగటం లేదు. అందుకే రుద్ర తొడపై ఆమె హ్యాండ్ వత్తేస్తుంటే రుద్ర ఒసై ఒక్క 10 మినిట్సే అన్నాడు. మహా కండిషన్లో లేదు కదా, రుద్ర రిక్వెస్ట్గా అంటుంటే గాల్లో ముద్దులు పెడుతూ రుద్ర వేసిన బ్లజర్ని తీసేసి వెనకకు విసిరేస్తుంటే అది లిటిల్పై పడుతుందేమో అని దాన్ని క్యాచ్ పట్టి ఒక పక్కకు వేసి మహాని చూస్తున్నాడు. మహా చాలా రొమాంటిక్గా ఫేస్ పెట్టి తన సీట్లో నుంచి పక్కకి జరుగుతూ ఒక హ్యాండ్ తొడ మీద వేసింది. ఇంకొక హ్యాండ్ రుద్ర షర్ట్లో నుంచి లోపలికి పెడుతుంటే రుద్ర కూడా కంట్రోల్ తప్పేలా ఉన్నాడు. కారు డ్రైవింగ్లో ఉన్నాడు. మహా ఇలా చేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది, కానీ అది తీసుకునే టైం కాదు అనేసి ఏం చేయాలి అని మహాని తన సీట్లో కరెక్ట్గా కూర్చోబెట్టి ఒక హ్యాండ్తోనే డ్రైవ్ చేస్తూనే వెనక సీట్లో ఉన్న లిటిల్ని ఒక హ్యాండ్తోనే లేపి మెల్లిగా మహావడిలో పెట్టాడు. ఇప్పుడు రుద్రాకి అంతకంటే వేరే ఆప్షన్ లేదు. మహావడిలో లిటిల్ మత్తుగా కళ్ళు తెరుస్తూ కూని రాగాలు అందుకుంటున్నాడు. తల్లి మనసు కదా, తన కోరికలను పక్కన పెట్టింది. లిటిల్ని గుండెలకు పెట్టుకుని ముద్దు చేస్తూ నిద్రపుచ్చటానికి ప్రయత్నిస్తుంది. అలా మహాని చూస్తుంటే రుద్ర మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. మహా అతని హృదయంలో మహారాణిలా కుర్చీ వేసుకుని కాలు మీద కాలు వేసుకుని రుద్రాని ఆర్డర్ చేస్తున్నట్టు, రుద్ర ఆమెకు దాసోహం అయిపోయినట్టు రుద్రాకి అనిపిస్తుంది. ఎందుకంటే మహాకి ఇప్పుడు 21 సంవత్సరం వయసు వచ్చి ప్రాయంతో పాటు కోరికలతో ఉంది. తనకు ఒకానొకప్పుడు ఇచ్చిన ఇంజెక్షన్ మూలాన తనకు విపరీతమైన కోరికలు. కృతిక రుద్రకే బిడ్డ పుట్టాలి, రుద్ర గండాలు తీరాలి ఆత్రపడేంది. మహా తన సిచ్యువేషన్కి హెల్ప్ చేసుకుంది అయితే మరి తర్వాత పరిస్థితి అలాగే ఉంటుంది ఆమెకు. కానీ ఏ రోజు కూడా కొంచెం కూడా బయటపడకుండా ఎంతో ఓపికగా తనను తాను కంట్రోల్ చేసుకుంటూ కెరియర్ని బిల్డ్ చేసుకుంది. అంత కోరికలతో ఉన్న మహకి ఆ డ్రగ్ ఎలా పనిచేస్తుంది అనేది రుద్రాకి తెలుసు. అటువంటి పరిస్థితిలో వేరే మగవాడి స్పర్శని తీసుకోలేక వాడిని చంపేసింది. తాను ఆ కోరికలను అధిగమించలేక తను చచ్చిపోవాలి అనుకుంది. కానీ తన కోరికలు తీర్చుకోవాలి అనుకోలే. ఇప్పుడు లిటిల్ గాడిని చేతికిస్తే అన్ని పక్కన పెట్టి వాడిని గుండెల్లో పెట్టుకుంది. అలా ఇద్దరిని చూస్తూ రుద్ర కూడా గుండెల్లో పెట్టుకుని, నీతో 2 days ఉన్నా ఎంత మాయ చేశావే, నీ కమిట్మెంట్, నీ కాన్ఫిడెన్స్, నీ సెల్ఫ్ లవ్ నా హార్ట్ని నీ పాదాల దగ్గర పెట్టేసింది. లవ్ యూ మహా అని మనసులో అనుకుంటూ ప్లాట్కి తీసుకొని వచ్చాడు. కళ్యాణ్ సోఫాలో కష్టంగా పడుకున్నాడు. ఆగకుండా మోగుతున్న సెల్లును చూస్తే ఇది మామ ఫోను. లేస్తూ చిరునవ్వుతో డిస్ప్లే మీద వేదును చూసిన కళ్యాణ్ పెదవులు సాగిపోతూ మనసులో, నీ బిడ్డని నేనేం చేయలేదులే మామ, నువ్వు కాలు కడిగి నెత్తిన పోసుకునేదాకా, నువ్వు ముహూర్తం పెట్టి కార్యం చేసేదాకా దాన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాలే, ఎంత కంగారు మా మామకు అనుకొని ముసిముసిగా నవ్వుకుంటూ
మార్నింగ్ మార్నింగ్ మామ ఫేస్ చూశాను. ఈరోజు ఏదో నా లైఫ్ టర్న్ అవుతుందని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. వీడియో కాల్ ఏమో కళ్యాణ్ సోఫాలో కష్టంగా లేస్తూ గుడ్ మార్నింగ్ మామ అన్నాడు. వేదు తండ్రి స్థానంలో ఉన్నాడు కదా. ఒక నైట్ బిడ్డ కళ్యాణ్తో ఉంది అంటే కొంచెం కంగారే ఉంటుంది. వయసులో ఉన్నారు అని అతని భయం. అసలే రాత్రి జోరున వాన. వేదు కాస్త అక్కడ కళ్యాణ్ ప్లేస్లో ఇమాజిన్ చేసుకున్నాడు. రుద్రిక ప్లేస్లో వేగ్నికాని చూశాడు. ఆ టైంలో వేది ఏం చేస్తాడో, ఆ వయసు ఎలా ఉంటుందో వేదికి తెలుసు కదా. అలాగే కళ్యాణ్ ప్రొసీడ్ అయిపోయాడు ఏమో అని ఆత్రంగా తెల్లవారక ముందే ఫోన్ చేశాడు. సోఫాలో కళ్యాణ్ని చూస్తూ కాస్త మనసు కుదుట పెట్టుకొని, కళ్యాణ్, నా బేటిని తీసుకుని త్వరగా వచ్చేయి. ఈరోజు హాలిడే కదా, అందరము మీట్ అవుదాం అన్నాడు. కళ్యాణ్ 10 minutesలో స్టార్ట్ అవుతా మామా అన్నాడు. అలా వేదితో మాట్లాడుతూ రుద్రిక రూమ్ డోర్ తీశాడు. ఆదమర్చి అస్తవ్యస్తంగా పడుకున్న రుద్రిని చూసి కళ్యాణ్ దెబ్బకు బయటికి వచ్చి, మామ హనీ ఇంకా లెగలేదు, వెంటనే రావాలా, హనీ లేచాక తీసుకుని రావాలా అని కంగారుగా అన్నాడు. వేదు, దానికి కాలేజీ ఉంది అంటేనే కరెక్ట్గా టయానికి లేస్తుంది. హాలిడే అంటే మీ అత్త సుప్రభాతాలు పెట్టేదాకా లెగదు. ఎలాగో అలాగా లేపి త్వరగా వచ్చేయండి అని ఫోన్ పెట్టేశాడు. వేగ్నిక పక్కన ఉండి, తీరిందా కంగారు, నీ బిడ్డకు ఏమీ కాదు అంటే ఏమో, ఆ మాలినీదేవికి స్కెచ్ వేయలేదు ఇంకా, వీళ్ళకి పెళ్లి చేయటం లేట్ అవుతే ఎలా అని కంగారు పడ్డారు కదా, అందరూ నీకులాగానే పెళ్లి చేసుకోకుండా కడుపు చేయట్లే అది అంది కోపంగా. వేదు వేగ్నికాని దగ్గరికి లాక్కొని ఆమె మెడవంపుల్లో కొరికేస్తూ, మా వంశానికి పెళ్లి యోగం లేదనుకుంటానే, అందుకే చేసుకోవటం లేదు. చూడు, నా కొడుకు కూడా పెళ్లి కాకుండానే తండ్రైపోయాడు. అది మేము చేసుకున్న తప్పు కాదమ్మా అంటుంటే వేగ్నిక, అది మీ వంశానికి మాత్రమే స్పెషల్, అందరూ అలా ఉండరు. అయినా కళ్యాణ్ గురించి నాకు తెలీదా, దాంతో అలా సంవత్సరం ఉన్నా తమరు కాళ్ళు కడిగి కన్యాదానం చేసేదాకా టచ్ కూడా చేయడు. అంత గుడ్ బాయ్ కళ్యాణ్ అంటుంటే వేదు, తమ ట్రైనింగ్ కదా, గుడ్డేలే అంటుంటే వేగ్నిక, గుడ్డు కాదు అశోక్ అన్నని చూడలే, వెరీ గుడ్, మాట కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు అని ఒక ఫీల్తో చెప్తుంటే వేదు వేగ్నికాని వదిలేసి, వాడు నా కోసం చాలా చేశాడు, కానీ వాడి ప్రాణాలు కాపాడలేకపోయా. బయట నుంచి వాడికి సెక్యూరిటీ ఇచ్చాను, కానీ ఇంటి వాళ్ళే ఇలా చేస్తారు అని ఊహించలేకపోయాను అని బాధపడుతుంటే వేగ్నిక, రాగిణి అన్న మీరేం చేస్తారు అని ఆలోచిస్తుంది, కానీ సీత మాత్రం, బావ ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడక్క, దాన్ని అలా వదిలేస్తే నాకు బ్లడ్ బాయిల్ అయిపోతుంది అని చెబుతుంటే, ఏదేమైనా మాలిని అశోక్కి తోడబుట్టింది. మాలిని అంటే అశోక్కి ఎంత ఇష్టమో నాకు తెలుసు. కాకపోతే మాలినికి ప్రేమ అభిమానాల కంటే మనీకే ఇంపార్టెంట్ ఎక్కువ ఇచ్చింది. అందరికీ విలన్ అయిపోయింది. తనకేదో బాగా తెలివితేటలు ఉన్నాయి అనుకుంది, కానీ అశోక్కి 1.5 కోటి ప్రాపర్టీ ఉంది. ఎంత తక్కువలో తక్కువైనా 50 లక్షల కోట్లు ఇద్దరు చెల్లెలకి ఇచ్చేవాడు. తనకి 25 లక్షల కోట్లు వచ్చి జీవితకాలం తను ఎంత తినగలుగుతుంది? మాలినికి తెలియంది ఏంటంటే, ఆమెకు తెలిసి 50 లక్షల కోట్లు వాళ్ళ ప్రాపర్టీ అనుకుంటుంది. అండర్ గ్రౌండ్లో ఉన్న ప్రాపర్టీ మాలినికి తెలీదు. తెలిసి ఉంటే ఇలా చేయకపోయేదేమోలే, కానీ తాను చేసిన తప్పుకు పనిష్మెంట్ తప్పదు కదా. మాలినికి ఎప్పుడు పనిష్మెంట్ ఇచ్చేద్దును, కానీ ఆ ప్రాపర్టీ నా హ్యాండ్ ఓవర్లో ఉంటే రేపు కళ్యాణ్ పెద్దవాడయి మా అత్త చేతిలోది లాగేసుకున్నాడు వేదుమామ అనుకుంటాడు. అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఇక తనకు పనిష్మెంట్ ఎలా ఇస్తానో చూడు అంటుంటే వేగ్నిక, మాలినికి ఎంత పనిష్మెంట్ ఇచ్చినా కానీ జానకి ఒంటరిది కాకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అన్నది. వేద్ నవ్వుతూ, జానకి నువ్వు అమ్మవు కాలేవా అన్నాడు. వేగ్నిక, ఆ అమ్మాయి మన దగ్గర పెరగలేదు. ఏదేమైనా కన్న తల్లిని మనం అలా చేసి మనమే చేరదీస్తే ఆ పిల్ల మనసులో ఎప్పుడు మనం తప్పుగా నిలిచిపోతాం కదా అన్నది. జానకి కూడా తల్లికి పనిష్మెంట్ ఏ రేంజ్లో వస్తుందో అని కసిగా ఎదురు చూస్తుంది అన్నాడు. వేగ్నిక ఆశ్చర్యంగా చూస్తుంటే వేద్ ముసిముసిగా నవ్వుతూ, అవునే, ఆడపిల్లకి ఎంత ప్రాపర్టీ ఉంది అని కాదు, తనకు మాత్రమే సొంతమైన బావ తనకు కాకుండా ఎందుకు పోయాడు అని ఏ ఆడపిల్లకు ఉండదు. ఆడది ప్రాపర్టీ చూడదు, గుండెల్లో పెట్టుకుని చూసే మనిషిని చూస్తుంది. జానకి మాత్రం అనుకోదా, వరసైన వాడు అశోక్ బ్రతికి ఉంటే కళ్యాణ్ మన దగ్గర ఉండకపోయేది, మన రుద్రిక కళ్యాణ్కి అట్రాక్ట్ అవ్వపోయేది. నీ బిడ్డ మనసును కళ్యాణ్ ఆలోచించి తెరవెనక చాలానే నడిపించావు కదా అన్నాడు. వేగ్నిక ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ, నేనా అన్నది. నువ్వు ఎంత నడిపించావో తర్వాత డీటెయిల్గా చెప్తాను, కానీ
ఈరోజు అందరము కలిసి ఆ మాలిని దేవికి ఎలా చెక్ పెట్టాలి అనేది చర్చించుకుందాం అన్నాడు. ఫ్రెండ్స్, మీకు చిన్న విన్నపం. ఏ స్టోరీ ఎందుకు సక్సెస్ అవుతుందో, ఏది ఎందుకు ఫ్లాప్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ ఫ్లాప్ అయినా సేమ్ వర్క్ ఉంటుంది. ఏదేమైనా ఒక వీడియోకి 5K రాకుండా అయితే డైలీ ఇవ్వటం చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే మీకు యూట్యూబ్ గురించి తెలిస్తే ఆ వీడియోకి ఎంత వస్తుంది మీరే గ్రహించండి. ఒక వీడియోకి తక్కువ 5 గంటల వరకు వర్క్ చేయాలి. 5K రాకుంటే నెక్స్ట్ డే మళ్ళీ వర్క్ చేయాలి అంటే అది ఎంత కష్టం చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఒక స్టోరీ రాశాక అది కంప్లీట్ చేసి ఇంకోటి రాయండి అంటారు, కరెక్టే. కానీ మరి కొన్ని సీరియల్స్ కంప్లీట్గా సక్సెస్ లేకుండా ఉంటాయి. వాటి కోసం నెలలు మొత్తం వర్క్ చేసి 1 రూపీ కూడా ఇన్కమ్ లేకుండా చేయలేరు. కనుక సక్సెస్ కోసం 4 స్టోరీలు టచ్ చేయటం, ఒకటి రన్ అవుతున్నా ఒకటి రన్ కాకపోయినా ఏదో నడిపిస్తారు. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే 5K లేని వీడియోలని డైలీ కంపల్సరీ ఇస్తాను, అయితే మాట ఇవ్వను. ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంది. అసలు నాకు ఫీవర్ ఎందుకు వచ్చిందో తెలుసా? రెడ్ రోజ్ స్టోరీకి క్రైమ్తో సస్పెన్స్తో ఎలా ముందుకు తీసుకుపోవాలి అని చాలా థింక్ చేసి ఒక్క వీడియో పెడితే అది అట్టర్ ఫ్లాప్ అయ్యే వరకు ప్రామిస్గా బాడీ షేక్ వచ్చినట్టు అనిపించింది. ఆ స్టోరీని ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు ఎలా సస్పెన్స్ తోటి క్రైమ్ తోటి తీసుకువెళ్ళాలి అనేసి స్ట్రగుల్. నాకు క్రైమ్ అంటే అస్సలు నచ్చదు, కానీ లవ్ రొమాన్స్ అంటే బాగుండదు కదా అని ట్రై చేశాను. కానీ ఇష్టపడ్డవారు అడగటంలో తప్పు లేదు. వాళ్ళని కష్టపెట్టలేక నా బాధను చెప్తున్నా. నేను 2 వీడియోలు చేయగలను. అందులో ఒకటి సక్సెస్ ఉంటే ఇంకోటి సక్సెస్ లేకపోయినా పెట్టగలను. 2 5K దాటకుండా ఉంటే నెక్స్ట్ డే ఇవ్వలేదు ఏంటి అని మాత్రం అడగండి. 5K వ్యూవర్స్ పవర్ లేని స్టోరీని నాకు వీలుంటే పెడతాను, లేకపోతే వేరే స్టోరీ రాస్తాను. అంతేకాని ఒకటే సీరియల్ కంప్లీట్ అయిపోయేదాకా ఇవ్వండి అంటే దానికి మీరు సక్సెస్ ఇస్తే కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. కంపల్సరీ కామెంట్ చేయండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.